డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని సెకండ్ లెసన్ గొడగూచి కథ. ఇది రాసింది ఎవరు అంటే పాల్కూరి సోమనాథుడు. ఈయన 12వ శతాబ్దపు కవి. ఈయన జన్మించింది ఎక్కడ అంటే పాలకుర్తి అనే గ్రామంలోని వరంగల్ జిల్లాలో జన్మించాడు. ఇప్పుడు మనం గొడగూచి లెసన్లోకి వెళ్ళినట్టయితే సందర్భం చూసుకుందాం. గోడగూచి అన్నది ఒక బాలిక పేరు. ఈ బాలికకు 10 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్ల. ఈమె తండ్రి పేరు శివదేవుడు. అతను గొప్ప శివభక్తుడండి. వీరి కుటుంబానికి ఒక ఆచారం ఉండేదంట. అదేమిటంటే ప్రతిరోజు తమ ఊర్లోని శివలింగానికి వెళ్ళి కొంచెం పాలను నైవేద్యంగా పెట్టే అలవాటు ఉండేదంట. ఒకరోజు శివదేవుడు తన భార్యతో కలిసి వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు శివుడు తమ కూతురికి గొడగూచికి, అమ్మా, ప్రతిరోజు నువ్వే శివాలయానికి వెళ్ళి పాలను నైవేద్యంగా పెట్టు తల్లి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజున ఆవు పాలను శుభ్రంగా మెరుగుపెట్టి కొంచెం పాలను కాచి శివాలయానికి తీసుకెళ్ళి శివునికి ఎదురుగా పెడుతుంది. పాలను తాగమని శివలింగాన్ని కోరుతుంది. శివుడు వచ్చి స్వయంగా పాలు తాగుతాడని అనుకుంటుంది గొడగూచి. పాలు పెట్టి చాలాసేపు చూస్తుంది. శివుడు తాగకపోయేసరికి బాధపడుతుంది. పాలు తాగమని శివుని ప్రార్థిస్తుంది. శివుడు పాలు తాగకపోవడానికి కారణాలు ఏంటి అని తను ఊహించుకొని ఎందుకు పాలు తాగటం లేదని శివుడిని వరుసగా ప్రశ్నలు వేస్తుంది. శివునికి ఏమేమి ప్రశ్నలు వేసిందంటే అవి ఇప్పుడు మనం చూసుకుందాం. తను చిన్నపిల్లనని తాగడం లేదా, పాలు కాచడం చాలలేదా, పాలు కమ్మని వాసన రావడం లేదా, పాలు అపరిశుభ్రంగా ఉన్నాయా, పాలు విరిగిపోయాయా, నేను చిన్నపిల్లనని పాలు తాగడం లేదా, పాలు త్రాగే వేళ దాటి పొద్దెక్కిందా, పాలు పొగవాసన వేస్తున్నాయా, పాలు తాగాలని బుద్ధి పుట్టడం లేదా, పాలల్లో నెయ్యి పోయటం మర్చిపోయానా, పాలల్లో నీళ్లు కలిసాయా, పక్క మంగళ వాయిద్యాలు ఏమీ లేకుండా నేను ఒంటరిగా పాలు తెచ్చానా, లేక ఈ పాలు నీకు సరిపోలేవా, ఇవి ఆవు పాలు కావా, నేను ఈ పాలపై దృష్టి పెట్టానా, ఈ పాలు కుంచడమే ఉన్నాయా అని ఇలా శివునికి లైన్గా ప్రశ్నలు వేస్తుంది. తర్వాత శివుడు పాలు ఎలా తాగుతాడనేది చూసుకుందాం. శివుడు పాలు తాగకపోయేసరికి ఆమె చిన్నపిల్ల కాబట్టి మారం చేసింది, పంతం పట్టింది. పాలు తాగమని శివునికి కోప్పడి శివుని చాలాసేపు బతిమలాడిందండి. ఏడ్చి తన కాళ్ళను నేలపై తాటించింది. శివుడు పాలు తాగలేదని తన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చంపేస్తారంటూ ముందుగానే తనే శివుడు ఎదుట చస్తానని శివలింగంపై తన తలను పెట్టి బాదుకోవడానికి సిద్ధమవుతుంది. శివుడు ఆమె పంతానికి జాలిపడి పాలు తాగుతాడు. అప్పుడు గొడగూచి సంతోషిస్తుంది. ఇలా ప్రతిరోజు శివుడికి పాలు ఇచ్చి ఇంటికి తిరిగి వెళుతుండగా ఒకానొక సమయంలో ఊరి నుండి వచ్చిన వాళ్ళ నాన్న ఖాళీ గిన్నె గొడగూచి చేతిలో ఉంటుంది చూసి, తల్లి పాలెం చేసావు అని అడుగుతాడు. అందుకు గొడగూచి శివుడు పాలు తాగాడు అని చెప్తుంది. శివదేవుడు మాత్రం ఆ మాటలు నమ్మడు. దానికి నిరూపణ కావాలంటాడు. అందుకు దానికి కూడా ఒప్పుకుంటుంది గొడగూచి. తర్వాత రోజున తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వచ్చారు. పాలను తీసుకొని శివలింగం వద్దకు వచ్చి ఆ రోజున మాత్రం తండ్రి ముందట శివుడు పాలు తాగడు. కోపం వచ్చిన శివదేవుడు శివుని పేరు చెప్పి, రోజు నువ్వే పాలు తాగుతున్నావని కూతుర్ని పై కోప్పడి నీ కడుపు చీల్చి ప్రాణాలు తీస్తా అంటూ పరిగెడతాడు. గొడగూచి శివుడిని శరణు కోరింది. శివుడు ఆమె ముగ్ధ భక్తికి మెచ్చి ఆమెను తనలో ఏకం చేసుకున్నాడు. ఈ విధంగా గొడగూచి ముగ్ధ భక్తిని పాల్కూరి సోమనాథుడు చక్కగా వర్ణించాడు. గొడగూచి ముగ్ధ భక్తి అసన్య సామాన్యమైనది.